నలువైపులా మెట్రో రైలు విస్తరించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నగరవాసుల కలను నిజం చేస్తూ హైదరాబాద్ నార్త్ సిటీకి మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి మెట్రో విస్తరణతో హైదరాబాద్ ఉత్తర భాగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ట్రాఫిక్ సమస్య ఏ మేరకు తీరనుంది? దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్ నార్త్ సిటీ ప్రజల ఎన్నో ఏళ్ల కళ సాకారం కానుంది. జేబీఎస్ నుంచి షామీర్పేట్, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ మార్గాల్లో మెట్రోకు ఇటు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో దాదాపు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకు ఇకపై చెక్ పడనుందా? సో నార్త్ సిటీ మెట్రోపై ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ప్రజాప్రతినిధుల అభిప్రాయం ఎలా ఉంది? అసలు నిత్యం హైదరాబాద్ మెట్రోను ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు? సో ఈ కొత్త మార్గంలో మెట్రో అందుబాటులోకి రావడం వల్ల ఎలాంటి లాభాలు ఉండనున్నాయి? సో హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రోపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం నేను జేబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. సో జేబీఎస్ మెట్రో స్టేషన్ అనగానే సో ఇది ఎండింగ్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి జేబీఎస్ నుంచి ఏదైతే షామీర్పేట్ వరకు మొత్తం కూడా 23 కిలోమీటర్ల మేర ప్రభుత్వం ఏదైతే ఇటు కారిడార్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈ మార్గంలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఒకసారి మనం గ్రౌండ్ లెవెల్లో చూసే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది చూసే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే ఇటు జేబీఎస్ నుంచి షామీర్పేట్ మార్గంలో పూర్తిగా 23 కిలోమీటర్ల మేర ఏదైతే ఇటు ప్రభుత్వం డిపిఆర్లు సిద్ధం చేయడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ జేబీఎస్ కానివ్వండి, జేబీఎస్ నుంచి మొదలుకొని మొత్తం కూడా కంటోన్మెంట్ ఏరియా ఇదంతా కూడా ఆర్మీకి సంబంధించినటువంటి ప్రాంతం. నిత్యం కూడా ఇరుకు రోడ్లు, మొత్తం కూడా ట్రాఫిక్ సమస్యతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సో మెట్రోకి గ్రీన్ సిగ్నల్ రావడంతో మెట్రో ఈ ప్రాంత వాసులకు కూడా అందుబాటులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఉన్నారు. శ్రీ గణేష్ గారితో మాట్లాడదాము. చెప్పండి, దాదాపు ఎన్నో ఏళ్ల ప్రజల కళ సాకారమైంది, దాదాపు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి సో ఎలా ఉండబోతుంది, ఏంటి ఈ ప్రాజెక్ట్? ఇలా చాలా సంతోషంగా ఉంది. కంటోన్మెంట్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రజలే కాకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1 జనవరి 2025 నాడు ఈ యొక్క మెట్రో రైల్ని జేబీఎస్ టు షామీర్పేట వారికి ఎక్స్పాండ్ చేయడం, అదే మాదిరిగా ప్యారడైజ్ టు మేడ్చల్ వారికి విస్తీర్ణ చేయడం, ఈ కంటోన్మెంట్ ప్రజలతో పాటు ఈ దారిలో వెళ్ళే వారు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేసి అందరూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే మీకు తెలుసు, ఇప్పుడు నిజామాబాద్ వరకు వెళ్ళాలంటే బోయిన్పల్లి, కొంపల్లి, మేడ్చల్ పై నుంచే వెళ్ళాలి. ఇటేమో కరీంనగర్, ఆదిలాబాద్ కూడా వెళ్ళాలంటే ఈ జేబీఎస్ నుంచే వెళ్ళాల్సి వస్తుంది. అల్వాల్, షామీర్పేట, తూమ్కుంట, షామీర్పేట మీదకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ కంటోన్మెంట్ నుంచే పోతురు. కాబట్టి కంటోన్మెంట్లో ట్రాఫిక్ సమస్య, ఇక్కడ వెళ్ళేవారి సమస్య ఒక పక్కన అయితే, ఇక్కడ నివసిస్తున్న వారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఈ ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే జనాభా పెరిగింది, వాహనాలు పెరిగినాయి, జనాభా కూడా రోడ్డు మీదనే, ఈ ఏదైతే బండ్లు కొన్నారో బండ్లు కూడా రోడ్డు మీదనే. కాబట్టి ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య. ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పాలన రాగానే 100 రోజులలోనే మీ అందరికీ తెలుసు ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయడం. ఈ షామీర్పేట దారికి వెళ్ళేవారికి, అటేమో నిజామాబాద్ వెళ్ళే దారికి 2 ఎలివేటెడ్ కారిడార్ శంకుస్థాపన చేయడం, అదే ఎలివేటెడ్ కారిడార్ మీద ఈ మెట్రో రైలు కూడా విస్తరణ చేయడం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్కనేమో ఎలివేటెడ్ కారిడార్ మీదనేమో వాహనాలు వెళ్ళే వారికి ట్రాఫిక్ ఈజ్ అయింది, మరో పక్కకు బండ్లు లేని వారు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్కి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి బండ్లు లేని వారు ఆటోని నమ్ముకొని, బస్సులు నమ్ముకున్న వాళ్ళకి కూడా చాలా కష్టమయ్యేది, చాలా సమయం పడేది. ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటారు అంటే ఎలివేటెడ్ కారిడార్ ద్వారానేమో బండ్లలో వెళ్ళిన వాళ్ళకి ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు మేము బస్సుల మీద, ఆటోల మీద ఆధారపడ్డ వాళ్ళము, ఈ మెట్రో రైలు అయితే ఈజీగా ఉంటుంది. మీకు తెలుసు, గత 2-3 రోజుల నుంచి చాలామంది షామీర్పేట నుంచి మేడ్చల్ ఉన్న వాళ్ళు ఎవరైతే హైటెక్ సిటీ, గచ్చిబౌలి సైడ్ ఎలా వెళ్తున్నారో, మన ఐటీ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, వేరే డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, వారికి సుమారు 2.5-3 గంటలు పట్టేదని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి
ఒకవేళ మెట్రో రైలు స్టార్ట్ అయితే వాళ్ళ ప్రయాణం సున్యాసం అవుతుంది, ఎంతో సమయం తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎంపీగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి సీఎం గారు, సో ఈ నేపథ్యంలో గతంలో కూడా ఆయన ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఈ మెట్రో విస్తరణ గురించి అనేక సార్లు ప్రస్తావించినటువంటి పరిస్థితి. సో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి స్థాయిలో అమలు రావడాన్ని ఎలా చూస్తారు మీరు? నేను యాజ్ ఏ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థానిక మల్కాజ్గిరి ఎంపీ ఉండే కాబట్టి ఆ ఎంపీ పరిధిలోనే ఈ కంటోన్మెంట్ కూడా వస్తుండే. మన కంటోన్మెంట్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసినందుకు ఈ కంటోన్మెంట్ నుంచే ప్రతి ఒక్కరి డెవలప్మెంట్ అవుతున్నందుకు సంతోషం. వారి అనుభవం, వారికి ఇక్కడ అవసరాలు తెలుసు కాబట్టి ఇంత డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి వారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి, నా తరఫు నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదం వ్యక్తం చేస్తాను. చూడొచ్చు మనము ఏదైతే ఇది అందుబాటులోకి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఎంతగానో ఉపయోగం జరుగుతుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఏదైతే ఇటు ప్యారడైజ్ నుంచి తాడిబండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు మొత్తం 23 కిలోమీటర్ల మేర మెట్రో క్యారిడార్ నిర్మించే అవకాశాలు ఉన్నాయి. అలాగే జేబీఎస్ మనం ఏదైతే పాయింట్ వ్యూ చూస్తున్నామో ఈ పాయింట్ వ్యూ నుంచి సో విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, హకీంపేట్, ఓఆర్ఆర్ మీదుగా షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మేర మరో మెట్రో క్యారిడార్, అంటే మొత్తం కూడా దాదాపు 45 కిలోమీటర్ల మేర మనం చూస్తున్నాము. ఎండింగ్ పాయింట్ వీడియో జర్నలిస్ట్ చూపిస్తున్నారు. సో ఆ ఎండింగ్ పాయింట్ నుంచి సో మిగతా ఏదైతే నిర్మాణం జరిగేటటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ప్రాంతవాసులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే మనము చూసాము. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా కూడా ఏదైతే నార్త్ సిటీ మెట్రోకు సంబంధించినటువంటి పనుల మీద సో ఈ ప్రతిపాదన మీద హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మనం మరో ప్రాంతానికి వెళ్దాం. కాస్త ముందుకు వెళ్ళి ఇటు వాహనదారులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మరికొంతమందితో కూడా మాట్లాడి సో ఇది అందుబాటులోకి రావడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, నిత్యం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి మరి. 8 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులోకి వచ్చినటువంటి మెట్రో నిత్యం దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ఉంటుంది. దాదాపు నిత్యం కూడా 14 నుంచి 1600 ట్రిప్పులను వేస్తూ ముఖ్యంగా ఇటు ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ మార్గంలో, అదేవిధంగా నాగోల్ నుంచి ఏదైతే అమీర్పేట్, అదేవిధంగా రాయదుర్గం మార్గంలో దాదాపు 3 క్యారిడార్ల పరిధిలో కూడా హైదరాబాద్ మెట్రోకు మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. ఈ మార్గంలో నిత్యం ట్రాఫిక్ గా ఉండేటటువంటి ఈ మార్గంలో ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ఈ మార్గంలో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల రియాక్షన్ ఎలా ఉంది ఏంటనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను బోయిన్పల్లి చౌరస్తా దగ్గర ఉన్నాను. సో బోయిన్పల్లి చౌరస్తా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇది మెట్రో రావడం వల్ల మీకు ఎలా యూజ్ ఉంటుంది? ఈ మెట్రో రావడం ఈ ప్రభుత్వానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ప్రాజెక్టు తొందరగా చేయాలండి. ఇన్ బిట్వీన్ ఈ వై జంక్షన్ నుంచి ఇక్కడ ఈ బోయిన్పల్లి దాకా దాన్ని కూడా కనెక్టెడ్ చేయాలని మా యొక్క అభిప్రాయము. మేము తూప్రాంకు అప్ అండ్ డౌన్ చేస్తే నేను ఈ ప్రాజెక్టు చేస్తే మనకు చాలా లాభము. పొల్యూషన్ కూడా తగ్గుతుంది, యాక్సిడెంట్స్ తక్కువ అవుతాయి, టైం కూడా సేఫ్ అవుతుంది. ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏబిఎన్ వాళ్ళకు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్టు తొందర చేయాలని మీ మీడియా ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ముస్లిమ్స్కి అయినా, హిందూకి అయినా, ఎవరికైనా వాళ్ళ రిలీజియస్ ప్లేస్లో పోవద్దు గవర్నమెంట్. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి చేస్తుంది. అంటే ఇది ఏమవుతుంది అంటే పబ్లిక్ కోసం చేస్తుంది కదా, పబ్లిక్ నారాజ్ అవ్వద్దు. అట్లా చేస్తే మాకు కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం గ్రేవ్యార్డ్, కొంచెం మందిర్, మస్జిద్ కొంచెం అది ఆలోచించండి. సో ఆల్టర్నేటివ్ చేసుకోవచ్చు మీరు. కొంచెం మాకు ఏమంటే అది ఒక్కటే ఇబ్బంది, కానీ వేరే రకంగా ఏం లేదు. ఎలా ఉంటుంది మీకు రెగ్యులర్గా ట్రాఫిక్? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎట్లా ఉంటుంది ముఖ్యంగా మనం రెగ్యులర్గా అంటే ప్యారడైజ్ సర్కిల్ ఫుల్ ఉంటుంది అండి. తాడ్బండ్ నుంచి బోయిన్పల్లి సర్కిల్ కూడా ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా బ్రిడ్జెస్ తయారు చేస్తున్నారు కొంపల్లిలో. అది చాలా మాటికి ఎప్పుడైనా ఈవెన్ మీరు 10 o'clockకి కూడా పోతే ట్రాఫికే ఉంటుంది కొంపల్లి దాకా. ఇక్కడ నుంచి కొంపల్లి దాకా మీకు ట్రాఫికే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలు కానివ్వండి, దాంతోపాటు శ్మశాన వాటికలు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే ఈ హిందూ మందిరాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో వాటికి కొంత ప్రత్యామ్నాయం చూపించే విధంగా ఏదైతే ఈ అలైన్మెంట్ చేస్తే బాగుంటుందంటూ కూడా కొంతమంది తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం మరికొంత ముందుకు వెళ్దాము. సో అక్కడ కూడా ఎలా ఉంది ఏంటనే సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాము. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి, వాళ్ళు కూడా ఏమంటున్నారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సో నార్త్ సిటీ మెట్రోకి సంబంధించి సో ఎలా ఉండబోతుంది ఏంటి దీని గురించి ఆయన ఎన్నో ఏళ్ళుగా కూడా దీని మీద గత ప్రభుత్వం సమయం నుంచి కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆయనతో మాట్లాడదాము. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకొని సో చెప్పండి, ముఖ్యంగా ఈ మీ మల్కాజ్గిరి కానివ్వండి, మేడ్చల్ ఈ జిల్లా ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉంటుంది? దీనివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే 4 నియోజకవర్గాల ప్రజలకు ఇది ఒక వెసులుబాటు కల్పించినట్టు అవుతుంది. ఇది హయ్యెస్ట్ అంటే జనసాంద్రత చూసినా, వెహికల్ సాంద్రత చూసినా అత్యధికంగా మన ప్యారడైజ్ టు మేడ్చల్ వెళ్ళే వాళ్ళు కానీ, ప్యారడైజ్ టు జేబీఎస్ నుంచి కానీ, ప్యారడైజ్ నుంచి కానీ షామీర్పేట్ దిశగా వెళ్ళే వాళ్ళు కానీ చాలామంది ఉంటారు. ఇక్కడ డబుల్ డెక్కర్ షామీర్పేట్లో డబుల్ డెక్కర్గా ఇవ్వాలని కోరుతున్నాం. అప్పుడే కేసీఆర్ గారు కామన్ మొబిలిటీ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ కింద హెచ్ఎండిఏ ద్వారా సర్వే చేయించి దీన్ని ఫేజ్ 2 కింద పెట్టడం జరిగింది. కొత్త ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క ఫేజ్ 2లో దీన్ని చేర్చలేదు. తర్వాత అనేక విజ్ఞప్తులు, ఇప్పుడు నేను విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది, అసెంబ్లీలో స్టార్డ్ క్వశ్చన్ రూపంలో క్వశ్చన్ వేయడం జరిగింది. అదేవిధంగా వివేకానంద్ గారు ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ గారి సహకారంతో ఇక్కడ మెట్రో సాధన సమితి అని ప్రజా సంఘాలు ఏర్పరచుకున్న ఒక ఆ యొక్క సంఘం ద్వారా కూడా అనేక మంది పోరాట ఫలితంగా ఇవాళ ఈ మెట్రోని ప్రభుత్వం దృష్టి సారించి 2Bలో దీన్ని పెట్టి ఇక్కడ కూడా మెట్రోని విస్తరించాలని ఒక ప్రణాళిక రచించింది. అయితే మేము ప్రభుత్వాన్ని మరొక విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు 4th సిటీకి 2Bలో పెట్టినరు, 4th సిటీ ఇంకా అక్కడ ఇంకా నివాస ఏర్పడలేదు, ఇంకా అక్కడ ప్రజలు రాలేదు. కాబట్టి దీన్ని ముందుగా తయారు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న ఎంపీ ఈటల రాజేందర్ గారిని కూడా ఏం కోరుతున్నామంటే మీరు త్వరగా దీనికి ఆమోదముద్ర కేంద్ర ప్రభుత్వంతో ఇప్పించడమే కాకుండా దాంట్లో భాగస్వామ్యం చేస్తూ ఈ శివారు ప్రాంతాల్లో నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు సిటీకి వివిధ కారణాల వల్ల రావాల్సి ఉద్యోగం అనుకోవచ్చు, బిజినెస్ అనుకోవచ్చు, లేకపోతే సిటీలో ఉన్న విద్యార్థులు అక్కడ ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలలో కానీ మెడికల్ కాలేజీలలో చదువుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా ఇది పూర్తిగా వెసులుబాటు జరుగుతుంది. ఒక మంచి ఆలోచన, ఇది తొందరగా పూర్తవుతే అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది త్వరితగతిన పూర్తయితే మాత్రం దాదాపు కొన్ని లక్షలాది మందికి ఇదంతా ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అయితే చెప్తున్నారు. సో ఏదైతే ముఖ్యంగా ఇది అందుబాటులోకి రావడంలో దాదాపు 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు నిత్యం కూడా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దాదాపు ఎన్నో ఏళ్లుగా చేస్తున్నటువంటి పోరాటానికి ఇది ఒక ఫలితం లభించిందంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నార్త్ సిటీ మెట్రో ఏర్పాటు మీద అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా ఇటు ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు సైతము ఇటు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వం హయాంలో అనుకున్నప్పటికీ ఏదైతే ఇటు నార్త్ సిటీ మెట్రోను సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి, ట్రాఫిక్ సమస్య నుంచి ఒక పరిష్కారం లభిస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము ఏదైతే ఇటు సుచిత్ర నుంచి పూర్తిగా ఏదైతే మేడ్చల్కు వెళ్ళేటటువంటి మార్గంలో వెహికల్లో ప్రయాణిస్తూ అసలు ఇక్కడ ఎట్లా ఉంటుంది ఏంటనేది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం మనము ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ ప్రస్తుతము ఏదైతే నాగ్పూర్కు హైవే మీద ఏదైతే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ఇప్పటికే పిల్లర్లో దశలో ఉన్నటువంటి పరిస్థితి. సో హెచ్ఎండి ఇంజనీరింగ్ విభాగ అధికారులు దీన్ని నిర్మించిన ఆపై పిల్లర్లపై కొంతమేర పెంచి మెట్రో మార్గాన్ని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ HMRL అధికారులు చేపట్టినారు. ఇక ఈ ఫ్లైఓవర్ వెడల్పు దాదాపు 27 మీటర్లు ఉండగా 2 వైపులా కూడా 2 రోడ్డు మార్గం 10 మీటర్ల చొప్పున ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఇది అందుబాటులోకి వస్తే మాత్రం నాగ్పూర్లో మాత్రమే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఉంది. 2 కింద రోడ్డు మార్గం, పైన ఫ్లైఓవర్, దాని మీద మెట్రో మార్గం. ఇది హైదరాబాద్ నగరంలో రెండోది అని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ్పూర్ తర్వాత ఈ తరహా ఏర్పాటు చేయడం ఇదే అని చెప్పొచ్చు. సో ఇప్పటికే ఈ నాగ్పూర్ హైవే మార్గంలో మనం చూస్తున్నాం, హైదరాబాద్ నుంచి నాగ్పూర్ హైవే మార్గంలో ఇప్పటికే ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చాలా వేగవంతంగా ముందుకు సాగుతున్నాయి. తిరుమలగిరి కానివ్వండి, కొంపల్లి కానివ్వండి, సుచిత్ర లాంటి చౌరస్తాల వద్ద సిగ్నల్ పడితే ఉదయం సాయంత్రం వేళల్లో గంటల కొద్ది వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇక వర్షాకాలం సమయంలో అయితే ఆ పరిస్థితి వర్ణనాతీతమని చెప్పవచ్చు.
సో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా హైదరాబాద్ మెట్రో రైలు నార్త్ సిటీ వరకు విస్తరిస్తుండడంతో మాత్రము ఈ ప్రాంత ప్రజలు సునాయాసంగా వారి వారి గమ్యస్థానాలకు చేరేందుకు వీలుగా ఉంటుందంటూ కూడా ఈ ప్రాంత వాసులు కానివ్వండి వాహనదారులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సైతము హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు మనం చూసాము ప్రయాణించి సో ఎట్లా ఉంది ఏంటి ట్రాఫిక్ కానివ్వండి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందనేది కూడా మీకు నేను చూపించే ప్రయత్నం చేశాను. సో ఇక్కడ మొత్తం కూడా దాదాపు ఏదైతే ప్యారడైజ్ నుంచి మొదలుకొని మేడ్చల్ వరకు మొత్తం కూడా 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి మొదలుకొని షామీర్పేట వరకు మొత్తం 22 కిలోమీటర్లు అంటే 45 కిలోమీటర్ల మేర జరిగేటటువంటి ఈ ప్రాజెక్టు రాగల అంటే 2-3 సంవత్సరాలలో ఇది కంప్లీట్ అయితే మాత్రం చాలా వరకు ఈ ప్రాంత ప్రజలకు ఒక ఊరట లభిస్తుంది. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉండేటటువంటి ఈ ప్రాంత వాసులకు పూర్తిగా ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే కాకుండా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఈ ప్రాంత వాసులు అయితే తమ హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది.